ఆగస్ట్ 24 సమాధానపరచబడుట అత్యవసరమైనది. ఈనాడు సమాధానాన్ని కోరుకునే అనేకులు దేవుని ఘనత గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఆయనను గురించి గాని ఆయన కుమారుడైన యేసును గురించి గాని సంపూర్ణ అజ్ఞానులుగా ఉంటూనే దేవుడు తమను క్షమించాలని ఆశిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వారు దేవునితో ఆయన వాక్యంతో పోరాటం చేస్తూనే ఆయన తమతో సమాధాన పడాలని కోరుకుంటున్నారు. బోనులో నిలబడిన దొంగ వలె అటువంటి వ్యక్తి న్యాయమైన అన్యాయమైన చట్టబద్ధమైనా కాకపోయినా ఏ విధంగానైనా తన ప్రాణాన్ని కాపాడమని న్యాయమూర్తిని వేడుకుంటాడు. తనకు క్షమాపణ లభించినంత కాలం అదెలా జరిగితే అతనికేంటి? ఈ మనుష్యుడు న్యాయమూర్తి ఘనతను ఏమైనా పరిగణనలోనికి తీసుకుంటాడా? సరే, మోసపోకండి. ఎందుకంటే నీతో సమాధాన పడడానికి దేవుడు తన సొంత లక్షణాలైన న్యాయము, పరిశుద్ధత వంటి వాటి మధ్య వైరుధ్యాన్ని తెచ్చుకోడు. సమాధాన పడడం అనేది దేవునితో సహవాసాన్ని ఆశించేదిగా ఉండాలి. ఒకవేళ దేవుడు నీతో రహస్యంగా ఇలా అన్నాడనుకుందాం: నేను నీకు స్నేహితుడిగానే ఉన్నాను. నీవు ఎన్నడూ నరకానికి వెళ్లకుండా ఆజ్ఞాపించాను. నా పట్ల ఉన్న అప్పును బట్టి నీవు ఎన్నడూ బంధించబడకుండా నీ విడుదల పత్రాన్ని నా చేతిలో పట్టుకుని ఉన్నాను. కానీ సహవాసం విషయానికి వస్తే ఏది ఆశించవద్దు. ఇక నీతో నాకు సంబంధం ముగిసింది. నీవు నన్ను ఎప్పటికీ మరింత శ్రేష్టంగా తెలుసుకోలేవు. పరలోక తండ్రి ఈ మాట చెప్పడం నీవు వింటే నీవు పొందిన సమాధానాన్ని బట్టి ఎంతగా సంతోషిస్తావు. ఒకవేళ వేధించే నరకాగ్ని జ్వాలలను ఆర్పివేసినప్పటికీ దేవుని సన్నిధి లేని ఆ భయంకరమైన చీకటిలోనే నరకపు తీవ్రమైన వేదన నిలిచి ఉంటుంది. తన తండ్రి ముఖాన్ని చూడడానికి, చంపబడడానికి మధ్య అబ్షాలోముకు వేరే మార్గం ఏదీ కనిపించలేదు. రాజు దర్శనము నేను చేయవలెను. నా యందు దోషము కనబడిన ఎడల రాజు నాకు మరణశిక్ష విధించవచ్చును. సమూయేలు 2వ గ్రంథము 14:32. ఒకవేళ నా తండ్రి ప్రేమను, సన్నిధిని అనుభవించడానికి నేను యోగ్యుడను కాకపోతే నేను జీవించడానికే ఇష్టపడను అని అతడు నిశ్చయించుకున్నాడు. మరోవైపు భక్తిహీనుడైన వ్యక్తి హృదయం దేవునితో సహవాసం పట్ల ఎలాంటి ఆశ లేకుండానే సమాధానం కోసం తడవులాడుతుంది. రాజద్రోహి వలె అతడు కేవలం రాజు తనను మరణశిక్ష నుండి రక్షిస్తే చాలు రాజుకు ఏమైనా వాగ్దానం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నీ చేతిలో ఖడ్గం అనగా నీలో తిరుగుబాటు ఉన్నంత కాలం దేవుడు నీతో సంభాషించడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు: రండి, మన వివాదము తీర్చుకొందాము. యెషయా 1:18.